భారతి సంస్థ వాళ్ళ నాటక సంస్థ వారిచే రేపు త్యాగరాయ గాన సభలో ప్రదర్శింపజేయుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కళాకారులంతా సకాలంలో రేపు 4 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 4 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుందనేటువంటి విషయాన్ని కూడా గతంలో చెప్పి ఉన్నాము. అద్భుతంగా శిక్షణ పొంది ఫౌండేషన్ ద్వారా శిక్షణనిచ్చి వాళ్లకు మొట్టమొదటిసారిగా అవకాశం కల్పిస్తూ హైదరాబాదు మరి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి త్యాగరాయ గాన సభలో మన ప్రాంతం మన కళాకారులు మరి ఈ ప్రదర్శన చేయబోతున్నారు. ఇది ఈ ప్రాంతానికే ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. మరి నెల్లుట్ల ఫౌండేషన్ రేపటి కార్యక్రమమే కాకుండా సార్ ఇందులో బాగానే ఉంది. మీరు గత సంవత్సరం నుంచి ఒక 20 ప్రోగ్రామ్ దాకా చేస్తున్నారు. తర్వాత అనేక మంది కళాకారులను తయారు చేసినటువంటి ఘనత మీకు దక్కింది. మరి ఈ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం మీకు ఎలా కలిగింది? మా ప్రేక్షకులకు చెప్పండి సార్. నేను గతంలో కూడా మీకు చెప్పి ఉన్నాము. ఇదే ప్రశ్న మీరు గత మీడియా సమావేశంలో కూడా చేశారు. చిన్నప్పుడే సురభి నాటకాలు చూడడం మా తల్లిదండ్రుల ప్రేరణతో మాలో ఆనాడే ఈనాడు చూస్తున్నటువంటి మరి అనేక పౌరాణిక పద్య నాటకాలు నా ద్వారా వేయబడుతున్నాయన్నీ కూడా మేము చిన్నప్పుడే నేను 9, 8 తరగతుల్లోనే 7వ తరగతిలోనే అవి చూడడం జరిగింది. దాని ద్వారా ప్రేరణ పొందాం. మరి ఈరోజు నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. ఈ ప్రాంతంలో మరి సురభి కళామండలి వాళ్ళు మనకు కలవడం, మరి వాళ్ళు నన్ను నా సహకారం కోరడం, వాళ్ళ దశాబ్ది ఉత్సవాలు మా ఫౌండేషన్ ద్వారా నెరవేర్చామని వారు అభ్యర్థించడం, మేము దాన్ని సంతోషంగా అంగీకరించడం మూలాన మరి నేను ఈ కార్యరంగంలోకి దిగాను. మరి ఫౌండేషన్ తదాదిగా ముఖ్యంగా కనుమరుగైతున్నటువంటి కళలకి ప్రోత్సహించాలనే ఉద్దేశం మీకు ఎట్లా వచ్చింది? కేవలం ఈ కళాకారులను ఎందుకు తీస్తున్నారు? ఎన్నో కళలు ఉన్నాయి కదా, ఆ కళను చేయకుండా ఈ పద్య నాటకాన్ని, ఈ పాటల్ని, ఇవన్నీ ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? చెప్పండి. అంటే నేను నాకు బాల్యం నుండే పద్య పఠనము, డైలాగ్స్ డెలివరీ మరి ఇవన్నీ కూడా వాళ్ళని అనుకరించేటువంటి వాడిని చిన్నతనంలోనే. మరి అది ఉద్యోగ ధర్మంలో నేను ప్రవేశించిన తర్వాత నాకు అట్లాంటి అవకాశం పోయింది. సమాజంలో అట్లాంటి పౌరాణిక పద్య నాటక కళ పెద్దగా మనకెక్కడ అవపడలేదు. మరి అంతరించిపోయినటువంటి ఈ కళను మళ్ళీ పైకి తేవడానికి మరి నాకు ఒక సదవకాశం దొరికింది. మళ్ళీ నాలో ఉన్నటువంటి ఆ బాల్యంలో నాలో ఉన్న ఆసక్తి మళ్ళీ నన్ను అటువైపు ప్రేరణ కలిగించింది. మరి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల మళ్ళీ నేను ఈ రంగాన్ని పట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా మరి ముందుకు పోతూ ఈనాడు సాంఘిక నాటకాలు, పౌరాణిక పద్య నాటకాలు, అనేక ఇతర కార్యక్రమాలు కూడా మనం చేస్తూ మరి నెల్లుట్ల ఫౌండేషన్ మా అమ్మ నాన్న అనసూయమ్మ లక్ష్మారావు గారుల కళాపీఠాన్ని ఏర్పరిచిన నాటి నుండి మరి చాలా చైతన్యవంతంగా మిత్రులందరి సహకారంతో ఈనాడైతే అద్భుతంగా జనగామలో ఎక్కడ ఎవరు విన్నా కూడా ఈ కళా సంస్కృతి, కళా చైతన్యమే, కళల పరంపరే నడుస్తున్నది. మరి ఇది చాలా మంచి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేను భావిస్తున్నాను. అభిమానమేనా లేకపోతే కళాకారుల నుంచి ఏమన్నా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం? ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈనాడు ఈ కళల సాంప్రదాయం ఎట్లా ఉంది అంటే అసలు దీనికి సమయం కేటాయించడమే చాలా గగన కుసుమంగా ఉన్నది. కళాకారులు ఎవరు కూడా ఆసక్తిగా మేము నటిస్తాం, మేము చేస్తాం, మేము నేర్చుకుంటాం సార్, మీరు రిహార్సల్స్ పెడితే మేము వస్తాం, మీరు డబ్బులు పెట్టుకున్నా మేము నేర్చుకుంటాం, మీరు డబ్బులు పెట్టుకున్నా మేము ప్రదర్శిస్తామన్నా కూడా వాళ్ళు ఇంకా ఆ చైతన్యం ఇంకా రాలేదు. కాబట్టి
ఏదో విధంగా మనం దీన్ని కొనసాగిస్తున్నాం. మనకు తెలిసినటువంటి ఉపాధ్యాయ మిత్రులను, నాకున్నటువంటి సర్కిల్లో వాళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళను ఏరుకొని ఈ రంగంలోకి నేను తీసుకురావడం జరుగుతున్నది. మరి ఈ రకంగా ముందుకు పోతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళకు ఆర్థిక భారం కూడా కలిగించి వేలాది రూపాయలు, మీరు అన్నట్టుగా ఒక నాటకం వేయాలంటే 70-75 వేలు మినిమంగా ఖర్చు అవుతాయి. అది ఎవరు చేసినా అవుతుంది. నేను ఈ సంస్థ చేసినా ఆ సంస్థ చేసినా అని ఉండదు. ప్రతి దేనికైనా కూడా అది ఆ ఖర్చు మినిమం ఉంటుంది. మరి ఆ 75 వేలు మీరు భరించండి, నాటకంలో ఉన్న 10 మంది తలా 10,000 వేసుకోండి అంటే 7,000 వేసుకోండి, 8,000 అంటే ఏ ఒక్క కళాకారుడు అసలు ఆ దరిదాపులకు రాడు. మరి ఆనాడు కళలు అనేటువంటిది మరి మనం ఆరంభం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరంభంలో మనం కొంత ఖర్చునైనా భరించి మరి వాళ్ళను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మా అమ్మా నాన్న పేరు మీద కళాపీఠమే ఏర్పరిచి ఆ కళాపీఠం ద్వారా ఉచిత సేవను అందిస్తున్నాం. కళామ తల్లికి మా నీరాజనాన్ని మరి తెలుపుతున్నాం. దీంట్లో మరి ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఒక పేదవారు రెక్కాడితే రెక్కాడనేటువంటి పరిస్థితుల్లో కళాకారులు ఉంటారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులను మీరు ప్రోత్సహిస్తూ అనేక ప్రదర్శనలు వాళ్ళకి ఇస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆర్థిక సహాయం ఏమైనా వాళ్ళకు ఉండడానికి ప్రభుత్వంతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే ప్రభుత్వం ద్వారా ఈనాటి వరకు 16 నాటకాలు వేయిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదు. ఆర్థిక సహకారం కానీ ఇతరత్ర సహకారాలు ఏం తీసుకోలేదు. కానీ ప్రభుత్వం దగ్గర ఇచ్చే ప్రాతిపదిక ఉన్నది. మనం చేసినట్టు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మరి దానికి తగినటువంటి మనం రుజువులు, సాక్ష్యాలు ప్రభుత్వానికి సమర్పించినట్టయితే మరి కళారంగానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ నాకే ఒకటి ఏంటంటే, మా అమ్మ నాన్న పేరు పెట్టుకొని నాకు ఇంత చక్కటి జన్మనిచ్చి నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి మా అమ్మ నాన్న పేరు పెట్టి నేను ఏ ప్రభుత్వం దగ్గరికి కానీ ఏ వ్యక్తి దగ్గరికి కానీ మీరు ఏంటి డబ్బులు అని నేను ఏ విధంగా తిరగాలనేటువంటి దాంట్లో నేనే పెట్టుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో నేను చేస్తున్నటువంటి ఒక యజ్ఞం ఇది. కానీ ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. నేను ఇంతకంటే ఇంకెవరికి చేసేవాళ్ళకు కాకపోతే ఎవరికి ఇస్తుంది? వాళ్ళు నేను అడిగితే తప్పనిసరిగా 16 నాటకాల రుజువులు నా దగ్గర ఉన్నాయి. 16 రీల్సే ఉన్నాయి నా దగ్గర. అవి సబ్మిట్ చేసి నేను కోరితే తప్పకుండా ఇస్తుంది. ఇచ్చే ప్రాతిపదిక ఉంది కదా, ప్రొసీజర్ ఉంది గవర్నమెంట్ది. ఒక నాటకానికి 35,000 ఇస్తుంది. నాకు ఒక 5-6 లక్షల రూపాయలు గ్రాంట్ వస్తుంది నా సంస్థకు. కానీ నేను ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలదే కదా సొమ్ము. ప్రభుత్వం అంటే చేస్తున్నాం, తర్వాత వాళ్ళని మంచి అభివృద్ధిలో చేయాలని తీసుకుపోవాలనే ఉద్దేశం మీకున్నది కదా. మీరు తయారు చేసిన మీ దగ్గర నాటక ప్రదర్శించిన వాళ్ళు కొంత వ్యతిరేకత శక్తులు ఉన్నాయని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే సహజం. అది సహజం. పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయి. అది సహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని మేము పెద్ద లెక్కలకు తీసుకోము. ఎక్కడన్నా పొడ చూపినా కూడా దాన్ని చాలా తేలికగా దాన్ని అధిగమిస్తాం. ఏ రకమైనటువంటి మీరు చెప్పినటువంటిది మరి వచ్చినా కూడా దాన్ని, ఎందుకంటే ఇక్కడ ఏదో నిస్వార్థంగా చేసేటువంటిది, ఎవరిని సహకారము అంటే వాళ్ళ ఆసక్తి మేరకు వచ్చి చేసేదే. కానీ ఇక్కడ ఎవరిని ఆర్థిక భారం కల్పించడం కానీ ఏం లేదు. కాబట్టి ఎవరు దీంట్లో తక్కువ కాదు, ఎక్కువ కాదు. చేస్తున్న దానికి సహకరించేటువంటి మంచి సమాజం ఉన్నది, మంచి వ్యక్తులు ఉన్నారు, మనకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మంచి కార్యక్రమానికి అందరి సపోర్ట్ ఉంటుంది. భగవంతుని సపోర్టు మెయిన్. ఆ భగవంతుడే మరెంబడి ఉంటాడు. దుష్టశక్తులకు వాళ్ళ కర్మ సిద్ధాంతం వాళ్ళకే. ఒకవేళ ఏదైనా చెడు చేయాలనుకున్నోనికి అతి త్వరగా వాళ్ళకే ఆ చెడు ఎదురైతే తప్ప మనకేం లేదు. అట్లాంటి దాన్ని మేము లెక్కలకు తీసుకోం. సహజంగా ఒక వ్యవస్థలో
ఒకటి కొంచెం అభివృద్ధి చెందుతుంది అంటే కొంత ఆ, కొంత అంటే కొంత అది గిట్టని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. సో వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే జనరల్గా గిట్టర్లేదు అంటే అసూయతోటే గిట్టదు, కానీ ఇక వేరే ఏముంటుంది. ఎదుటి వాళ్ళకు సంస్థకు పేరు వస్తున్నది అంటే మేము అది అసూయ ద్వారా అది వచ్చిందని అనుకోవచ్చు. అది సహజం, మానవ నైజం మనం అనుకుంటాం. అయినప్పటికీ అది అటువన్నీ చిన్న చిన్న కారణాలు, అవి పెద్ద వాటిని లెక్క